బైబిల్లో కీర్తనలు 32వ అధ్యాయం 5వ వచనంలో దావీదు భక్తుడు రాస్తూ, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాపదోషం పరిహరించి ఉన్నావు అని అంటాడు. అవును, ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా, ప్రభువా ఇదిగో ఇవి నా దోషములు, నన్ను క్షమించు అని ప్రభు సన్నిధికి మనసు మారండి. ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు, కడిగి శుద్ధీకరిస్తాడు. నమ్ముతారా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని వృత్తాంతం చూడవచ్చు. ఇక్కడ తండ్రికి విరోధంగా లేచి అతన్ని విడిచిపోయిన కుమారుడు బుద్ధి వచ్చాక లూకా సువార్త 15వ అధ్యాయం 18-19 వచనాల్లో తనలో తాను ఇలా చెప్పుకుంటాడు. తండ్రి, నేను పరలోకమునకును విరోధంగాను నీ ఎదుటను పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యును కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చును అని చూడవచ్చు. చూసారా, ఇక్కడ అతడు తండ్రిని ఆ మాటలు ఇంకా చెప్పలేదు, కానీ కేవలం అనుకుంటున్నాడు. అంతేకాని ఆ తర్వాత చూస్తే ఆ మాటలు చెప్పకముందే ఆ తండ్రి దూరం నుండే అతన్ని గుర్తుపట్టి అతని కోసం పరిగెడి వచ్చి కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నట్టు, అతన్ని క్షమించి ఇంట చేర్చుకున్నట్టు చూడవచ్చు. అవును, మన పరమ తండ్రి ప్రేమ గలవాడు. ఆయన మన పాపం ఒప్పుకుందాం అనుకుంటేనే మనల్ని అప్పుడే క్షమించేసి మనల్ని శుద్ధీకరిస్తాడు. అంత ప్రేమ గలవాడు. మరింకెందుకు ఆలస్యం? పరమ తండ్రి చెందకు వస్తావా? ఇప్పుడే రండి, మీ దుఃఖదినాలు సమాప్తములవుతాయి. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.